నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్. చెప్పండి. ఇళయరాజా గారి చేత మీరు ఆ గద్యం పాడి వినిపించినప్పుడు ఆయనే అమ్మ బాబోయ్ దీనికి నేను సంగీతం ఎలా సమకూర్చగలను అని అన్నారు ఆయన ఆ వీడియోలో. నిజంగా అలాంటి గద్యం మీకు ఎక్కడ దొరికింది అసలు? ఈ మన వాళ్ళు ఎవరో చెప్పారా మరి చూస్తే ఆ హిస్టరీ తీస్తే ఇప్పుడు గద్యం కనిపించింది. దాని ముందు రాయించాను. రాయించి నేను బైహార్ట్ చేశాను. సినిమాలో పెట్టాలని కాదు. జయ జయ మహావీర జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిక నిర్వద మహాత్య దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమర దివాకర ఇట్లా ప్రాక్టీస్ చేశాను. ఎక్కడైనా సభలో మాట్లాడేటప్పుడు మాట్లాడొచ్చేద్దామని. అది ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది. దర్శకుడు చెప్పాను, విష్ణువు చెప్పాను, అలా బాగానే ఉంది మరి ఎట్లా అడుగుతాను రా ఇళయరాజా గారు. నేను అడిగాను. బాబుగా ఆయన పెద్ద జోక్ చేస్తూ ఉంటాడు. ఆయనకు సాక్ష్యం కానిది ఏంటి బాబుగారు ఇది ఎలాగా మీరు పాడుతారా అని. నేను పాడితే మీరు ఎందుకండి అన్న జోక్గా చేశారు. రాహుల్ 5-6 మంది దగ్గర పాడించాం, కుదరలేదు. రాహుల్ నంబియారని మలయాళ అతను చేత పాడించాం. సాంస్క్రిట్లో వాళ్ళ పండిట్లమ్మ. మలయాళం వాళ్ళకు ఉన్నటువంటి పట్టు మనకు తక్కువ అని నా అభిప్రాయం. అవును సార్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పేజీల గ్రాంధికంలో లేదంటే ఇప్పటి ప్రజెంట్ వాడుక భాషలో ఉన్న డైలాగ్స్ సింగిల్ టేక్లో చెప్పగలిగే వాళ్ళు, ధారాళంగా తెలుగు అటు గ్రాంధికం మాట్లాడగలిగే వాళ్ళు అతి తక్కువ మందిలో ఎన్టీ రామారావు గారు, తర్వాత మీరు, మీ కుటుంబ సభ్యులు వరుసపెట్టి చూస్తే ఆ డైలాగ్స్ని కొంతమంది మాత్రమే చెప్పగలరు అనే గొప్ప పేరు సంపాదించుకున్నారు. నిజంగా సచ్ లెజెండరీ పర్సన్. అది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులు. ప్రజలు నాకు ఇచ్చారా చెప్పగలిగేదానికి స్ఫూర్తి చాలామంది ఉన్నారు. అది ప్రాక్టీస్ చేశాను. డైలాగ్ చెప్పలేమన్నారు, చెప్పగలిగాను. భాష తెలియదన్నారు, భాష తెలుసు అన్నాను. చదువుకోలేదన్నారు, చదువుకున్న వాడినే అన్న నిరూపించాను. అంటే దాని అర్థం చదువుకుంటేనే తెలిసేట్లు వస్తాయా, చదువుకోకుండానే తెలిసేట్లు వస్తాయి. అర్థమైందా? కాబట్టి చదువు ముఖ్యం అనుకో. ఆ విధంగా భాష మీద కమాండ్ తెచ్చుకోవాలనుకొని ప్రాక్టీస్ చేశాను. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీ సినిమాలు చూస్తే మీ సినిమాల్లో ప్రతి సినిమాలోనూ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇందులో కూడా ప్రజెంట్ సొసైటీ గురించి, ప్రభుత్వం గురించి, అన్యాయం గురించి, సామాజిక ప్రజల గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. టీజర్లో నేను చూశాను. సో నిజానికి ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది వచ్చినా ప్రజలు సఫర్ అవుతూనే ఉన్నారని ఈ సినిమా చూపిస్తోందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే ప్రజలు చాలా మంచివాళ్ళు. ప్రజలదే తప్పు అంటాను. ఏమిటి తప్పు మోహన్ బాబు గారు అంటే, ఎక్కువ శాతం ఒక గ్రామంలో 100 మంది ఉంటే 100 మందిని చెడ్డగా చెప్పలేం. కనీసం 90 మంది అయినా డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు. ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. 5 మంది దగ్గర తీసుకుంటున్నారు. 5 మంది దగ్గర తీసుకుని ఓటేస్తున్నారు. ఎప్పుడైతే డబ్బు తీసుకుని ఓటేసామో ఆ రోజు నీ హక్కును కోల్పోయావు. నీ కష్టం తీరదు. నువ్వు అలాగే ఉంటావు. నీళ్ళు ఉండవు, కరెంట్ ఉండదు, రోడ్లు ఉండవు, డెవలప్ అవ్వదు, అవడానికి అవకాశం లేదు. అది మనం చేసుకుంటున్నాం. ప్రజలంటే మనంతా ప్రజలమే, మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ చూస్తూ దానిలో నుంచి ఉండే బాధ, దీంతోనే కథలు తయారవుతుంటాయి రకరకాలుగా. నాకు అదేవిధంగా ఈ సినిమాలో కూడా ఒక ఆ టైప్ ఆఫ్ కొన్ని ఉండబట్టి ఈ కథ నచ్చింది. ఎన్ని మారినంటే మనం మారలేదని మనం మారాలి కదా ముందు. ఇంట్లో తల్లిదండ్రి పిల్లల్ని మారండి అంటే తల్లిదండ్రులు ముందు క్రమశిక్షణలో ఉండాలిగా. అవునా కదా? ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, 24 అవర్సు తాగుతూ తింటూ పనికి రాకుండా ఉండి క్రమశిక్షణ లేకుండా ఉన్నాం అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? మేము క్రమశిక్షణలో ఉండి బిడ్డలకు మీరు క్రమశిక్షణలో ఉండండి, జీవితానికి మంచిదని నేర్పించినప్పుడు అయ్యో అమ్మా నాన్న చాలా కరెక్ట్గా ఉన్నారు, మనం కరెక్ట్గా ఉండాలనిపిస్తుంది. విద్యాలయాలు ఉన్నాయి. చైర్మన్గా ఒక పద్ధతిగా
మేమందరం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఏయ్ ఈ కాలేజీ చాలా బాగుందిరా, ఈ స్కూల్ చాలా బాగుందిరా అని తల్లిదండ్రులు వచ్చి బిడ్డను చేర్పిస్తారు. చేర్పించడం వరకే నీ కూతురైనా నీ కొడుకైనా చేర్పించడం వరకే. అక్కడ చేరిన తర్వాత వాళ్ళు నా కూతుర్లు, నా కొడుకులు, నా కుమారులు. దట్స్ ఆల్. ఆ విధంగా ఉండబట్టే కదా నువ్వు అమ్మాయిని చేరుస్తున్నావు, నీ కుమారుని చేరుస్తున్నావు. ఆ క్రమశిక్షణ తీసుకురాగలగాలి. అంటే ఎవరు లీడర్ కరెక్ట్గా ఉండాలి. నీకు అర్థమైందమ్మా? అవును సార్. అదే సార్, ఇప్పుడు లాస్ట్ టైం నేను కూడా కొంతమంది విద్యార్థులు చెప్తే విన్నానంటే అక్కడ చాలా మంచి గ్రంథాలయం ఉందని, అలాగే అక్కడ మీరు స్టూడెంట్స్కి సంబంధించిన ఫెసిలిటేషన్ చాలా బాగా ఇచ్చారు. అవును, మీరు ఇప్పుడు వచ్చింది సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించి మాట్లాడకొచ్చారా? లేదు సార్, ఈ మాట తీసేసుకుని అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలోకి కాదు కదా, వెళ్దామని. దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సరే మధ్యలో నేను చెప్పచ్చు. సరే, నేను అడగను, ఒక మాట తీసేసుకుని మళ్ళీ నేను సన్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాను. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి మీరు నాకు ఇస్తానని. ఎందుకేనమ్మా, డెఫినెట్గా ఎన్నో ఇంట్రెస్ట్ వస్తాను. ముందు రండి, విద్యాలయాలకు రండి, యూనివర్సిటీ అయింది వచ్చి చూడండి, ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ ఇచ్చింది దీనికి అనేది చూడండి, అర్హతలు చూడండి. ఎస్, దిస్ మోహన్ బాబు కాలేజ్ ఈజ్ ఫిట్ ఫర్ యూనివర్సిటీ అని మీ నోటి నుంచి హృదయపూర్వకంగా చెప్పి పిల్లల్ని ఆశీర్వదించండి, ఏదైనా మెసేజ్ ఇవ్వండి. తప్పకుండా సార్. మీరు ఇందులో ఒక డైలాగ్ అన్నారు ఏంటంటే, సామాన్య ప్రజలకి న్యాయం జరగదా అనేది అన్నారు. మరి నిజానికి కూడా సామాన్య ప్రజలకి ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడా న్యాయం జరగట్లేదు. కానీ ఒక మంచిని ముక్కుసూటిగా చూపిస్తే సినిమాలో యాక్సెప్ట్ చేయగలిగే ప్రజలు మనకున్నారంటారా? ఈ సినిమా మీరు ఒక సాహసం చేశారని అనుకోవచ్చా? ఈ పిక్చర్ సాహసమే. ప్రజలు చెప్పిన ప్రజలు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. కానీ ప్రజల్లో మార్పు రావాలి, ఆ ఓటుకు ఇది అనే విషయం చెప్పుకొచ్చాను. ప్రజల్ని మనమంతా అందరూ మంచివాళ్ళే. సాహసం చేశాను ఈ సినిమాకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగదా అని డైలాగ్ చెప్పాను దీనిలో. ఒక లారీ క్లీనరు ఒక అమ్మాయిని రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. అదే బడాబాబులు, వాళ్ళకు పుట్టిన బుడ్డబాబులు రేపు చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం, పదవున్నోడుకో న్యాయం, పదవి లేనోడుకో న్యాయం. ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ మన సన్ ఆఫ్ ఇండియాలో. ఈజ్ అ ట్రూత్. చెప్పగలగాలి. నాకెందుకు అనుకుంటే అట్లా సాహసమే చేయాలి. సాహసం ఎవడో కూడా అడగాలి. సుభాష్ చంద్రబోస్ అడగలేదా? మహాత్మా గాంధీ గారు ఎందుకు ఇంట్లో కూర్చొని బయట వచ్చాడు ఆయన? చెప్పండి. భగత్ సింగ్ ఏంటి, అల్లూరి సీతారామరాజు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు మేధావులు ఎందుకు వచ్చారు బయటికి? మాకెందుకు లేని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవచ్చు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి? మరి ఎన్ని మహానుభావులు చాలామంది ఉన్నారు. నాకెందుకు అని కూర్చున్నవాడు అసమర్థుడు. పోరాటం చేయాలి. తప్పు జరుగుతున్నప్పుడు అందరూ ఏకం కావాలి. అప్పుడు ఏదైనా సాధించగలం. సినిమా తీయాలని నా ఒక్కడి వల్ల ఎటవుతుంది? 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 10 మంది అంటే ఆ సినిమాలో 10 మంది కావాలనుకున్నాడు, 10 మంది 5 మంది కావాలనుకున్నాడు, 5 మంది ఆర్టిస్టులు కావాలి, ఒక డైరెక్టర్ కావాలి, ఒక టెక్నీషియన్ కావాలి, ఒక రకరకాల వీళ్ళందరూ ఉండి అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. అది దర్శకుడు బ్రహ్మాండంగా నడిపించాలి. అప్పుడు ఏదైనా సమాజంలో కానీ సినిమా కానీ నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచిని చెప్పాలి అని అంటే కనుక ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా ముందంతా చూపించి సినిమా లాస్ట్లో అందులో ఉండే ఒక మోరలో ఒక నీతో చూపిస్తారు. కానీ మీరు సినిమా అంతా ఒక మంచిని, సొసైటీలో జరిగే ప్రతి చెడుని మీరు చూపించుకుంటూ పోతే ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా అనేది నా ప్రశ్న. గ్యారంటీగా కమర్షియల్గా హిట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చే పిక్చర్స్ వేరు, ఈ కథ వేరు. సార్, మన ప్రజలు కానీ యూత్ కానీ కొన్ని కథలను ఇష్టపడతారు. అవును సార్. ముద్దులే కాదు, కౌగులింతనే కాదు, బట్ ఎక్కువ ముద్దులు కౌగులింతనే ఇష్టపడతారు. ఆ ముద్దులు కూడా పెట్టించాను ఇలా. 2 అమ్మాయిల ముద్దులు, కౌగులింతలు అంటే తక్కువగానే, ఎక్కువ కాదు. సార్, అంటే యూత్ కోసం అని కాదు,
ఆ సీన్లో ఆ అవసరం వచ్చింది, అది కూడా చేయించేశాను. ఇంట్లో అందరూ కోపడ్డారు. మీ కోపం అలా ఉంచుకోండి, నేను చేయాలనుకున్నాను, డైరెక్టర్కి ఇష్టమైంది. సినిమా అది తప్పుగా కాదు, తప్పుగా చూపించాను నేను. సినిమాలు ముద్దులు పెట్టించాలని కాదు. మరి 100 సినిమాలు చదువుతున్న 99 సినిమాల్లోనూ ముద్దులు ఉన్నాయి, ఇండైరెక్ట్ డైలాగులు ఉన్నాయి. దీనిలో కూడా ఇండైరెక్ట్గా ఒక సీన్లో 2 సీన్లో ఉండొచ్చు. ఏది అని లేకుండా మనం ఏమైనా శ్రీరామచంద్రుని సినిమా తీస్తున్నామా, భగవద్గీత తీస్తున్నామా, రామాయణం తీస్తున్నామా, హరిశ్చంద్ర తీస్తున్నామా? కాదుగా. సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే చూపించడానికి ఒక మంచి చిత్రం. ఫ్యామిలీ హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఎస్, నువ్వు నీ బిడ్డలతో హ్యాపీగా సినిమాకి వెళ్ళి ఒక మంచి చిత్రం చూశాను అనిపిస్తుంది. జుగుప్సాకరటువంటి సన్నివేశాలు లేవు. 11వ శతాబ్దంలో గద్యం